జగన్ మీటింగ్ పెట్టాడు ఎందులో ఏ బస్ స్టాండ్లో బస్సులు ఉన్నాయా లేవు ఏడన చెట్టు తలకాలు ఉన్నాయా పిల్లల ఫీజు పరీక్షలు వాయిదా వేశారుగా ఎందుకు వేశారా ఆ రాజ్యాంగమా పిల్లల ఫీజు వాయిదా వేయటం ఆడు రాజ్యాంగం పరీక్షలు రాజ్యం కాదుగా ఇది మా కుటుంబం వెళ్ళెత్తారు లేదు మా ఇష్టం అది రోడ్ల మీద పప్పుంటాం మాకెందుకు మాకు పవన్ కళ్యాణ్ దేవుడు కాదని మేము అన్నావా మీరు చెప్పే ప్రశ్న ఏంది లోన కళ్ళైపోతుంది బయట కళ్ళైపోతుంది అని మీరు అడిగేది ఏంది ప్రశ్న పవన్ కళ్యాణ్ కోసం రోడ్ల మీద పప్పుంటాం చెరువుల్లో పప్పుంటాం అది వేరే విషయం జగన్ అన్నవాడు ఏం చెప్పాడు నేను రాకపోతే మీ పథకాలు రావు మీ అయ్యి రావు ఈ రావు నేనే ఇస్తాను అది వచ్చింది ఇది వచ్చింది అన్నాడు వాళ్ళ చెల్లి ఏం చెబుతుందా చెప్పండి మీరు మీడియా వాళ్ళేగా మేము మీడియా తరఫున చెబుతున్నా వాళ్ళ చెల్లెలు వాళ్ళ బాబాయ్ కూతురు మేమంటే జనసేన వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నా ఉంటారు సొంత రక్తం పుట్టినాళ్ళే వాళ్ళు ఏం చెబుతున్నారు వాళ్ళ మాట కూడా తీసుకోవాలి మనం జగన్ అనేవాడు శర్మిల అనేవాళ్ళు రాజాడు కూతురు కొడుకాగా ఉదాహరణ చెబుతున్నా ఆ బిడ్డగా రాజన్న పెట్టలేక శర్మ గారు ఏం చెబుతుంది నువ్వేం చేసావు నువ్వేం చెందావు నువ్వేంది నీ పరిపాలన ఏంటంటే టార్గెట్ పెట్టాడు అయిపోయింది నిన్న తండ్రులు మీటింగ్కి ఏ బస్ స్టాండ్లో బస్సు లేదు ఏడ చెట్టు తలకా లేదు ఏడ పిల్లలకి పరీక్షలు లేవు బడి సెలవులు స్కూల్ సెలవులు బస్సులు బంద్ ఇది అవసరం మనకి దేని సిద్ధం నేను కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంటికి వెళ్తాను సిద్ధం అనే మాటకి సిద్ధం అనేది ఇంటికి వెళ్తాను సిద్ధమయ్యాడు ఆయన మన కూడా చెప్పాడు నేను అన్నిటికీ సిద్ధమై ఉన్నాను ఇంటికి వెళ్తాను కానీ మనం ఏదో ఎవరో రోడ్డు మీద పిచ్చిపోతాను మాట్లాడకుండా ఆయనకు ఎప్పుడు అర్థమైపోయింది జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆయన సిద్ధమైపోయాడు దేనికి ఇంటికి వెళ్తానికి అదే పక్కన పెట్టి దానికి సిద్ధం దీనికి సిద్ధం శ్రీశైలంలో బోట్లు పెట్టి తెనాల్లో బోట్లు పెట్టి గుంటూరులో బోట్లు పెడితే ఏం పగలు తీసేది ఏమన్నదు 60 రోజుల నుంచి ఎదిగితే 16 మంది వరకు ఎంపీలు 60 రోజుల నుంచి ఎదుగుతున్నాడు అంటే 60 రోజులైనా 2 నెలలు ఒకటాలే 230 60 చెబుతున్నా నీకు విషయం చెబుతున్నాగా నువ్వంటే దొరక్క బచ్చగాడి కుటుంబం 4 ఇంకోటి కుటుంబం 3 ఇంకోటి కుటుంబం 2 ఇలా కూడా తెలియదయ్యా ఇవన్నీ కట్ చేసుకో బూతు మాటలు కట్ చేసుకో అది వేరే విషయం ఉన్న వాసన చెబుతున్నా ఇదిగో పవన్ కళ్యాణ్ మడిసి చంద్రబాబు అనే మడిసి ఒక నిబద్ధంగా రాష్ట్రం కోసం వచ్చారు చంద్రబాబు తక్కువ కాదు పవన్ కళ్యాణ్ తక్కువ కాదు దీనికి అనుగుణంగా ఆడికి తల్లి చెల్లి బాబాయ్ కూతురు అందరూ యాంటీ అయ్యారు వీడికి ఏం చేయాలి దోసగా శిలక పేసిన శిలక మనకు ఒక పెసిన తీసిద్ది నాకు కొద్దిగా అనుకూలంగా రాదమ్మా మళ్ళీ తీయమంటే శిలక 5 రూపాయలతో మళ్ళీ తీసిద్ది మళ్ళీ తీసి మళ్ళీ చేసి వెనకని ముందుకు వెనక వీడు మగాడైతే 175 అని చెబుతున్నాడు నిన్న కూడా ఆళ్ళ మారితే అసలు వీడు మారితే పోయిద్దిగా ఆళ్ళ మారితే ఎందుకు వీడు మారితే పోయిద్దిగా 175కి నాకు తెలిసి జగన్ అనేవాడు తిరగకుండా ఉంటే 10 వస్తాయి వాళ్ళకి జగన్ అనేవాడు తిరిగితే గట్టిగా 15 వస్తాయి ఆడు తిరగకపోతే 10 వస్తాయి ఎందుకంటే ఎమ్మెల్యే మొక్కలు చూసేస్తారు ఓట్లు జనాలు మా ఎమ్మెల్యే మంచి వాళ్ళు అని వేస్తారు వీడు బాగా తిరిగితే 15 వస్తాయి 150 ఒకటిలో ఒకటి తీసేస్తే 15 పక్కా అసలు నీకెందుకు భయం 175 అంటావు 10 అంటావు 124 తడలు బట్టను ఎక్కాను నేను 2 తడలు నొక్కమని అడుగుతున్నాను నిన్న మీటింగ్లో యాండ్ నొక్కాడు బట్టను దేన్ని నొక్కాడు పొలవరం నొక్కాడా వైజాగ్ కుక్కూరు నొక్కాడా అమరావతి నొక్కాడా దేన్ని నొక్కాడు మీ మీడియా తరపున అడుగుతున్నా ఆడు ఒకడు ఉన్నాడు సంబరాలు రాంబాబు ఆడి గాలి ఆడు గాలి ఆడుకు ఇప్పుడు 6 టిప్ వచ్చిందిగా ఆడికి ఇంతవరకు సీట్ ఉందో లేదో ఆడికి తెలియదు అయితే 6 టిప్లో 6 తలలు వచ్చినాయి ఆడిపోయి ఎందుకు రాలా ఎందుకు రాలా ఆడిపోయారు వీడి నిజమైన మన మెటీరియల్ మంచిదైతే మెతులనే పని తప్పు మన ఇసుక సిమెంటు అన్నీ కథమురితే మెతులనే పని లేదుగా నువ్వు ఇసుక ఇచ్చావు సిమెంట్ ఇచ్చావు నీళ్ళు ఇచ్చావు ఆడి పని అటు చేస్తాడుగా ఆ పని లేక మగవాళ్ళంతా తాడేపిల్లలుంది ఈ నా కొడుకు వాడదొంగుతామని చెప్పింది ఈడు గడప తిరుగుతానికి వెళ్తే ఆడవాళ్ళు సిప్పులు తీసుకున్నారుగా
కొట్టారు. తర్వాత ముస్లిం ఒకటి చచ్చిపోతే వీడు దండాతానికి వెళ్తే దండ కూడా వేయలే, రానిలా. మరి మన మెటీరియల్ మంచిదైతే మనం ఇంకోటి అనుకునే పని ఏముందమ్మా? మన మొగుడు మంచివాడైతే పక్క మొగుడు కోసం మనం ఎందుకు చూస్తాం? మన మొగుడు కరెక్ట్ కాదనకి చేయని తిప్పలు. ఈ గాలి పవన్ కళ్యాణ్ విమర్శించి అంత స్థాయి ఉంది వీడికి. ఈ అమ్మడు రాంబాబు అనేవాడికి ఆయన రేపర్లు వేయమను, నా తమ్మల్లే ఆయన రేపు ఎమ్మెల్యే రేపల్లో నెంబర్కి వేయమను, ఆడి మీద వేస్తా. నెంబర్కి వెళ్ళమని మొన్ననే ఆడి గాలి ఆడి మాటలేంది. హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళినా, పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు వచ్చినా మెటీరియల్ మంచిదైతే మెతురులైనా పని లేదన్నాడు కాడు. వీడు 6 లిస్ట్ వచ్చింది, వీడి పేరు ఎందుకు రాలా ఇప్పుడు వరకే? ఎందుకు రాలా? వీడు నిజాయితీ పరుడు. ఎటు చూసిన ఒకటేలే ఏముంది. నేను పుట్టోల కోసం కాదు, ఉండబాస్తాను మా కసితో, పుట్టోల కోసం కాదు. వీడు బాలుడు చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి. వాళ్ళకిస్తే విషయం లేక నా కొడుకు మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. జనసేన నాయకులు తలకి 50 వేసుకొని ఆ కుర్రాడికి ఇచ్చారు 5 లక్షలు, 4 కాదు. ఈ పేరు నానిగాడు, ఈ కొడాల నానిగాడు, ఈ అమ్మడు రాంబాబు గాడు, వీళ్ళు జగన్ అమ్ముడు. నిన్న 10 రోజులు అన్నాడు ఆడు వైసీపీ వాడు వెంకటరెడ్డి అంటలే అధికార ప్రతినిధి డిబేట్లోకి వచ్చాడు. శాంతి ప్రసాద్ అనేవాడు జనసేన నాయకుడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక తెలిసిన నాయకుడు చెప్పాడు మీది కోట్లు అమ్ముతున్నారు అలాంటి సీట్లు అన్నాడు. ఈడేమన్నాడు శాంతి ప్రసాద్ని, బోకరాజు చేస్తున్నావా అన్నాడు. బోకరాజు కాదయ్యా తెలిసిన విషయం చెబుతున్నా అన్నాడు. తర్వాత ఈడేం చెప్పాడు, జనసేన తగ్గట్లు 10,000 అమ్ముకుంటున్నారు, 50,000 అమ్ముకుంటున్నారు, లక్షకు అమ్ముకుంటున్నారు బీపారాలు అన్నాడు. వాళ్ళతో ఖరీదు పార్టీగా కోట్లు అమ్ముకుంటానంట, మా చీప్ పార్టీగా 10,000 అమ్ముకుంటానంట. శాంతి ప్రసాద్ అనేవాడు బోకరాజు చేశాడయ్యా. నువ్వేం వెంకటరెడ్డి మా పవన్ కళ్యాణ్ బోకరాజు చేస్తున్నావు, వీడు చేస్తున్నాడా? లంజోడికి తప్ప రిపోర్ట్లో మాట్లాడితే ఆయన కొత్త కొడతాను నా కొడుకుని వెంకటరెడ్డి అనేవాడిని. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నాడు చూశాడా 10,000కి 50,000కి. అంతే మా చీప్ పార్టీ అది ఖరీదు పార్టీయా అనకూడదుగా. ఈ రిపేట్ ప్రతినిధి వీడి గాలి యథార్థం చెబుతున్నాను నీకు. పొత్తులో భాగంగా జనసేన టీడీపీ పొత్తులో జగన్ తిరగకుండా ఉంటే మాకు ప్రతిష్టం కావాలి. ఎందుకు ప్రశ్నించేవాడు కావాలి మాకు. వాళ్ళు కూడా ఒక 20 గెలిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారని కోరిక మాది. 0 చేస్తే ఇబ్బంది, అడిగేవాడు ఉండాలిగా. దానికోసం ఒక 20 సీట్లు గెలుస్తాం మేము కోరుకుంటున్నాం వాళ్ళని. వైసీపీ పార్టీ వాళ్ళు ఒక 20 సీట్లు గెలిస్తే మాకు ప్రతిపక్షంగా ఉంటారని మా కోరిక. శాంతం పోయామనుకో మమ్మల్ని అడిగా ఉండగా మళ్ళీ మాకు మందం వేసిద్ది. కాబట్టి వాళ్ళు ఒక 20 ఉండాలి. అది కూడా జగన్ తిరిగితే 15 వస్తాయి, జగన్ తిరగకపోతే 25 వస్తాయి వాళ్ళకి. తెనాలి పరిస్థితి ఏంటి? తెనాలి రాజుల మనోహర్ కింగ్ పరిస్థితి ఏంది? ఎంత మెజారిటీతో గెలవచ్చు మీ ఉద్దేశం ఎంత? నువ్వు అక్కడ ఉంటున్నావు కాబట్టి నువ్వే చెప్పాలి. ఆ సీటు ఎవరు అనేది మీకు క్లారిటీ వచ్చిందా? వచ్చిందా మీకు వచ్చిందా? ఇంతకుముందు శివకుమార్ గెలిచిన దాని మీద డబల్ మెజార్టీ. అంతేనా? ఓవరాల్గా ఏం చెప్తావు? ఓవరాల్గా జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఓవరాల్గా జనసేన పార్టీలో మనోహర్ గారు 1 పవన్ కళ్యాణ్ 2 మనోహర్. మాకు సీట్లు ఎవడిచ్చేది ఉండదు. టీడీపీలో లోకేష్ చంద్రబాబు, జనసేనలో మనోహర్ పవన్ కళ్యాణ్. సీట్లు మేము ఇస్తామే కానీ మాకు ఎవడిచ్చేది ఉండదు. వీళ్ళేదో డబ్బాలు పట్టుకొని పెట్రోల్ పోసుకున్నా మాకలు పోసుకున్నా ఉండదు. సీట్లు పంచేది ఎవరు? ఇటు మనోహర్ పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు లోకేష్. మాకు ఇచ్చేది ఎవడదు. మా సీట్లు మేము తీసుకుంటాం. అది